పులిహోర సేమ్ మనకి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోరలా మరింత రుచిగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఈ పులిహోర ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద సైజ్ నిమ్మకాయంత చింతపండుని తీసుకొని ఈ విధంగా ఒక కప్పు నిండుగా గుజ్జును తీసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సర్ జార్లోకి 5 లేదా 6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ ఇంచు అల్లం తరుగు, 10 లేదా 15 మిరియాలు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక పావు కేజీ రైస్ ని పొడి పొడిగా ఉడికించుకొని తీసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అర టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి 6-7 పచ్చిమిర్చి అలాగే మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి ఒక అర టీ స్పూన్ బెల్లం వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ లోకి వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ రైస్ కి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసేసుకొని తాలింపు వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టెంపుల్ స్టైల్ పులిహోర రెడీ.